హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవో నంబర్ 77 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి దీనిలో వెర్టికల్ రిజర్వేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ దానికి ఇంటర్లాకింగ్ ద్వారా హారిజంటల్ రిజర్వేషన్ని కంటిన్యూ చేయాలి. రైట్, సో ఇది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సుప్రీంకోర్టు తీర్పుల్లో ప్రధానమైన ఈ రెండు కేసెస్ చూసే ప్రయత్నం చేయండి. అనిల్ కుమార్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1995. ఓకే, మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తెలిపిందంటే హారిజంటల్ రిజర్వేషన్ అనేది కనీస ప్రాతినిధ్యం కోసం మాత్రమే, కనీస ప్రాతినిధ్యం కోసం మాత్రమే, అదనపు రిజర్వేషన్ కోసం కాదు. ఓకే, అదనపు రిజర్వేషన్ కోసం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందమ్మా. రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజేష్ కుమార్ దారియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2007. మరి దీంట్లో ఏం చెప్పిందమ్మా అంటే సుప్రీంకోర్టు అనేది మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళల రిజర్వేషన్ అనేది 33.3% అనేది రిజర్వేషన్ అనేది అమలు చేసిన తర్వాత, ఓకే, అంటే 33 అంటే ఉన్న పోస్టుల్లో 33.3 ఫిల్ అయిన తర్వాత అదనపు రిజర్వేషన్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అదనపు రిజర్వేషన్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఉన్న పోస్టుల్లో 33% అమ్మాయిలు ఫిల్ అయితే ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ కోసం 33% రిజర్వేషన్ అని చెప్పేసి తీయాల్సిన అవసరం అని చెప్పారు అన్నమాట. ఇది జస్ట్ క్లారిఫికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీకు 2 ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే వెర్టికల్ రిజర్వేషన్. ఓకే, వెర్టికల్ రిజర్వేషన్. సెకండ్ది హారిజంటల్. ఓకే, హారిజంటల్ రిజర్వేషన్. ఓకే, సో ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వెర్టికల్ రిజర్వేషన్లో ప్రధానంగా చూస్తే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. ఓకే, అంటే వీటికి మాత్రమే రిజర్వేషన్స్ అనేవి కేటాయించబడి ఉంటాయి. వెర్టికల్ రిజర్వేషన్ అండి. మరి జీవో ఎంఎస్ 77లో ఏం చెప్పారంటే, మన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఏం చెప్పారంటే వెర్టికల్ రిజర్వేషన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తూ దానిలో ప్రత్యేక కేటగిరీ వాటికి హారిజంటల్ రిజర్వేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మరి హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటమ్మా అంటే దీంట్లో ఉమెన్స్ పీబీడబ్ల్యూ, ఓకే, ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్గా, సో వాళ్ళు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాను. దాంతోపాటు ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, రైట్. సో వెర్టికల్ రిజర్వేషన్లో ఇంటర్లాక్డ్ విత్ హారిజంటల్ రిజర్వేషన్. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అనేది వెర్టికల్ రిజర్వేషన్. నార్మల్గా మనకి ఎలా ఉంటుందమ్మా అంటే ఓసీలో మనకి ఒక 40% అనేది ఉంటుంది, మిగతాది 10% ఉంటుంది. యాక్చువల్గా 50% రిజర్వేషన్ మించి ఉండకూడదు. అయితే ఈడబ్ల్యూఎస్ అనేది ఆ 50%లో మనం వాడుకోవచ్చు కాబట్టి 40 + 10 50. ఎస్సీ అనేది ఒక 15%,
మన యొక్క స్టేట్లో, రైట్. అట్ ది సేమ్ టైం చూసుకుంటే ఎస్టీ విషయానికి వస్తే 6%. అదేవిధంగా చూస్తే బీసీ 29%. ఇవి వెర్టికల్ రిజర్వేషన్స్ అన్న మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అనమాట. మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ విధంగా మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది. దీంట్లో ఎలా అమ్మా అంటే మహిళలకు 33.3% రిజర్వేషన్ని కల్పించాలి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 4% రిజర్వేషన్ కల్పించాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% రిజర్వేషన్ కల్పించాలి. స్పోర్ట్స్ మ్యాన్కి 2% రిజర్వేషన్ కల్పించాలి. దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 2%లో ఒకటి ఫస్ట్ మహిళకి ఇవ్వాలి. ఒకవేళ మహిళ లేకపోతే దాన్ని పురుషులతో భర్తీ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఓసీలో 40 ఉన్నాయి, ఎస్సీలో 15, ఎస్టీలో 6, బీసీలో 29, ఈడబ్ల్యూఎస్లో 10. ఇప్పుడు ఓసీ తీసుకున్నప్పుడు, ఓసీ రిజర్వేషన్ అనేది తీసుకున్నప్పుడు ఈ ఓసీలో మహిళలు 33% అన్నారు. అప్పుడు ఏమవుతుంది, 14 పోస్టుల వరకు, అంటే 14 మనకి 40 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 14 ఉద్యోగాలు అనేవి మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఓసీలో. మళ్ళీ 40లో 4% అన్నప్పుడు దీంట్లో అగైన్ మనకి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 2 పోస్టుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది 1 పోస్ట్ వరకు. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది మనకి ఒక 80 పోస్టులు వచ్చినప్పుడు ఒక పోస్ట్ వరకు. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ మ్యాన్ కూడా 1 పోస్ట్ అనమాట. ఓకే, 100లో కదా, 100 పోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు 1 పోస్ట్ని వీటికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది మీకు క్లారిటీ ఉండాలి. సేమ్ అలాగే అమ్మా, ఎస్సీలో 15 ఉంటే ఈ 15లో 33% అంటే అగైన్ మహిళలకు 5%, పీడబ్ల్యూకి 4% చూసినట్లయితే ఇవి 100 అయినప్పుడు 4 వస్తాయి. అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి ఇలా చూసినప్పుడు అంటే 1 పోస్ట్ దాకా వస్తుంది అనమాట. 1 పోస్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది పోస్టులు బట్టి. ఓకే, సేమ్ ఎస్సీలో కూడా 33%, బీసీలో 33%, ఈడబ్ల్యూఎస్ 33%, మళ్ళీ ఓసీలో 4%, ఎస్సీలో 4%, ఎస్టీలో 2%, బీసీలో 4%, ఎస్టీలో 4%, ఈడబ్ల్యూఎస్ 4%. నెక్స్ట్ ఈ ఎక్స్ సర్వీస్ విషయానికి వస్తే ఓసీలో 2%, ఎస్సీలో 2%, ఎస్టీలో 2%, బీసీ 2%, ఈడబ్ల్యూఎస్ 2%. నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్ కూడా సేమ్ అంతే అనమాట. ఉన్న వాటిలో వీటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి చెప్పారమ్మా. ఇంతవరకు మీకు కాస్త అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఈ కేటగిరీలో వాటిని తప్పకుండా ఫిల్ చేయాలి. ఇది క్లారిఫికేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం దీంట్లో అసలైన మెలికలు ఏమున్నాయి. సో ఏంటని చూద్దాం. ఒకవేళ ఉమెన్స్ లేకపోతే అలాగా, ఉమెన్స్ ఎక్కువ మంది వస్తే అలాగా చూద్దాం. సపోజ్ మనకి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే 100 పోస్టులు ఉంటే ఈ 100 పోస్టుల్లో అమ్మాయిలకి 33.3% ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇలా ఇచ్చేసేగా మరొక 66.6% ఉంటుంది. ఇది మహిళలకు ప్లస్ అబ్బాయిలకు ప్రత్యేకంగా 2 వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, మీరు గమనించండి, 33% అనేది 100% ఇచ్చేసేయాలి. ప్లస్ ఒకవేళ ఇందులో మహిళలు తక్కువ వచ్చినా సరే, ఇందులో కొంతమంది కవర్ అయినా సరే 33% అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆన్సర్ అది కాదు. చూడండి, సపోజ్ మనకి ఓసీలో 100 పోస్టులు ఉన్నాయండి. ఓకే, సో ఖచ్చితంగా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 33.3% అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఓసీలో ఫస్ట్ ఏం చేస్తారంటే మెరిట్ తీస్తారండి. మెరిట్ తీస్తారు. సో మెరిట్ తీసినప్పుడు 1 to 100 వరకు మెరిట్ తీస్తారమ్మా.
ఓకే 1 to 100 మెరిట్ తీస్తారు. సో ఇలా మెరిట్ తీసినప్పుడు ఈ మెరిట్లో ఈ 100 పోస్టులకు గాను ఒకవేళ అబ్బాయిలు ఒక 70 మంది వచ్చి అమ్మాయిలు 30 మంది మాత్రం ఫిల్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా మరొక 4 పోస్టులు కావాలి కదా అమ్మాయిలకి, మహిళలకి. ఇట్లాంటప్పుడు ఏమనంటే అబ్బాయిలకు వచ్చిన ఈ 70 పోస్టుల్లో ఈ లాస్ట్ ఉన్న 4 రిమూవ్ చేసి ఆ అమ్మాయిలకి నెక్స్ట్ ఉన్న అమ్మాయిలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఇంకొక చూడండి కండిషన్ చూడండి. కండిషన్ చూస్తే మీరు అనుకుంటారు అమ్మాయిలు ఖచ్చితంగా 33% ఇచ్చేయాలి, మిగతా 66.66లో అమ్మాయిలకి ఉంటుంది అబ్బాయిలకు ఉంటుంది అనుకుంటారు కదా. అలా సపోజ్ ఇక్కడ 66.6% అనుకోండి. సో మెరిట్ తీశారు 66 అంటే ఒక 67 మందిలో 67 మంది ఫస్ట్ మెరిట్ తీసినప్పుడు ఈ 67 మందిలో ఒక 27 మంది అమ్మాయిలు, మహిళలు ఉన్నారనుకోండి. సో మనం ఇంకా ఇది ప్లస్ 33% అనేది ఉండదు, గమనించాలి. ఆల్రెడీ 27 మంది వచ్చేసారు కాబట్టి ఈ 27కి మరొక 7 మందిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే 33% అనేది మెరిట్లో వస్తే మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మెరిట్లో 33% రాకపోతే ఆ పోస్టులని భర్తీ చేయడానికి అబ్బాయిలకు ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కండిషన్ నెంబర్ 3 చూడండి. 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులకి 70 మంది మగవారు, 30 మంది ఆడవారు తీశారు. ఇంకా రిజర్వేషన్ బట్టి ఇచ్చినప్పటికీ అమ్మాయిలు లేరు అనుకోండి, 30 వరకు కవర్ అయ్యారు అనుకోండి. ఓకే, యాక్చువల్గా మనకి ఇక్కడ మరొక 4 ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, దీంట్లో 66 మందికి అబ్బాయిలకి ఇచ్చి 34 అనేది అమ్మాయిలకి ఇస్తారు వాస్తవానికి. కానీ రిజర్వేషన్ కిందకి వెళ్ళినప్పటికీ అక్కడ మెరిట్లో ఎవరు లేరు, ఇంకా కొంచెం కిందకి వెళ్ళినప్పటికీ కట్ ఆఫ్లో ఎవరు లేరు అనుకోండి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ 4 పోస్టులు అనేవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. అవ్వవు. డైరెక్ట్గా ఈ 4 పోస్టులు ఏమవుతాయంటే పురుషులకు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పురుషులతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది కండిషన్ నెంబర్ 3 అమ్మ. ఓకే, ఇది మహిళల గురించి. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ విషయానికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా 4% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. 100 పోస్టులకి ఓసీలు ఉంటే 4% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 100లో సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఒకవేళ ఈ 10 మందిలో ఒక ముగ్గురు మెరిట్లో ఉన్నట్లయితే ఇంకా మనకి 1% వచ్చేంత వరకు మాత్రమే రిజర్వేషన్ చూస్తారనమాట. ఓకే, 1% వచ్చంటే 4% మెరిట్లో ఉన్నట్లయితే ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళకి 4% రిజర్వేషన్ కోసం చూడరు. ఇన్ కేస్ 100 పోస్టులు మెరిట్ తీశారు, దాంట్లో కేవలం ఇద్దరు మాత్రమే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారు అనుకోండి. దాంట్లో మళ్ళీ OH VH HH ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒకటి అనమాట. OH ఒకటి, VH ఒకటి, HH ఒకటి అని చెప్పేసి ఉంటాయి. అదర్ దానికి ఒకటి, 4 ఉంటాయి. 4 ఉంటాయి అనమాట. ఓకే, సో 2 ఉన్నప్పుడు 100లో 2 కవర్ అయినప్పుడు మిగతా ఇద్దరి కోసము ఇందులో ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో సో వాళ్ళని తీసి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ కండిషన్ నెంబర్ 3 ఏంటమ్మా అంటే ఒకవేళ ఇందులో ఈ పోస్టుల్లో ఎవరైనా సరే భర్తీ కాకపోతే, యాజ్ పర్ కట్ ఆఫ్ భర్తీ కాకపోతే ఈ పోస్టులు అనేవి
క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాయి. ఇన్ కేస్ ఆ నోటిఫికేషన్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వకపోతే, ఇవి కూడా ఫిల్ అవ్వకపోతే, అప్పుడు ఇవి అంటే థర్డ్ నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ చూసి రాలేదు, సెకండ్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ అప్పుడు లేదు, థర్డ్ నోటిఫికేషన్లో ఓసీ కింద వెళ్తాయి అన్నమాట. థర్డ్ నోటిఫికేషన్లో ఓసీ కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది కండిషన్ అండి, చూసుకోండి, ఇది కండిషన్ అనమాట. ఓకే, సో సేమ్ స్పోర్ట్స్ మ్యాన్కి అంతే, సేమ్ మనకి ఏమంటారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను సేమ్ అనమాట. అంటే ఉన్న కేటగిరీలో వాళ్ళకున్న పోస్టుల్లో 33%, 4%, 2%, 2% ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది నాన్న కండిషన్. అయితే ప్రస్తుతం మన నోటిఫికేషన్లో మహిళలకు ఇన్ని పోస్టులు ఈ ఉద్యోగానికి అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేశారు. యాక్చువల్గా అది మెన్షన్ చేయకూడదు. సో మెన్షన్ చేస్తే తప్పు. అది ఏ నోటిఫికేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీరు డిఎల్ నోటిఫికేషన్ చూస్తే దాంట్లో క్లియర్గా ఉన్న పోస్టుల్లో 33% అనేది 33.3% మహిళలకని, 4% ఫిజికల్ హ్యాండిక్యాప్ అని చెప్పేసి, ఓకే, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% అని చెప్పేసి, ఓకే, స్పోర్ట్స్ మ్యాన్షిప్కి 2% చెప్పేసి క్లియర్గా చెప్పారండి, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ప్రస్తుతం సమస్యలో ఉన్న నోటిఫికేషన్కి ఏంటంటే ఉమెన్కి సమ్ ఎక్స్ పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది ఇలా మెన్షన్ చేయకూడదు. ఉన్న పోస్టుల్లో వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది తప్ప ఇలా మెన్షన్ చేయడమే మిస్టేక్స్ అని చెప్పేసి గమనించండి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సేమ్ ఇక్కడ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు. సో వీటిలో 15 పోస్టులు ఉంటే దాంట్లో 33.3% అమ్మాయిలకి ఇవ్వాలి, అంటే 5 పోస్టులు అనేవి అమ్మాయిలకి ఇవ్వాలి. ఓకే, ఇన్ కేస్ ఈ 15లో మెరిట్లో 5 లేకపోతే ఇందులో మెరిట్ వచ్చిన అబ్బాయిని తీసేసి అమ్మాయిలకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలా ముందుకు వెళ్తుంది. ఓకే, సేమ్ ఎస్టీ, సేమ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. అంటే ఉన్న కేటగిరీల్లో ప్రత్యేక కేటగిరీలకి రిజర్వేషన్ కల్పించడమే వెర్టికల్ రిజర్వేషన్ ఈజ్ ఇంటర్లాక్డ్ విత్ హారిజాంటల్ రిజర్వేషన్. ఇది నమ్మ. ఓకే, సో అదే చెప్తుంది మనకి GOMS 77 అనమాట. ఓకే, దానికి సంబంధించి కేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి మీకు చెప్పాను కదా. రైట్, సో ఇది విషయం. ఇంకా దీనికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఇది ప్రాథమిక అంశంగా పెట్టుకోండి. ఓకేనా, మీకు అర్థం అవ్వడం కోసం మాత్రం ఇదే ఎగ్జామ్లు ఇవ్వడు. సో చాలామందికి అసలు జీవో నంబర్ 77 అంటే ఏంటని చెప్పి తెలియదు. వెర్టికల్ రిజర్వేషన్ ఇంటర్లాక్డ్ విత్ హారిజాంటల్ రిజర్వేషన్ తెలియదు. ఓకే, ఇక్కడ కండిషన్ చూడండి. ఒకవేళ అమ్మాయిలు అనేవాళ్ళు, ఉమెన్స్ అనేవాళ్ళు 33% అనేది ఎంత కిందకి వెళ్ళినా ఫిల్ కాకపోతే అది ఓపెన్లోకి వెళ్ళిపోతుంది. పీబీడబ్ల్యూ అయితే ఓకే ఇదేమవుతుంది, 4% రిజర్వేషన్ అనేది లేకపోతే ఫస్ట్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్కి, ఆ తర్వాత ఓసీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, స్పోర్ట్స్ మ్యాన్కి 2% ఉన్నప్పుడు ఒకవేళ ఫిల్ కాకపోతే అది ఆ కేటగిరీకి వెళ్ళిపోతుంది అనమాట. ఇద్దరు ఓసీ ఆర్ బీసీ ఉంది కదా, సో అంటే ఆ ఓసీ అనుకుంటే ఓసీకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉందనుకోండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2% ఉందనుకోండి, ఈ 2% అనేది ఇన్ కేస్ ఫిల్ కాకపోతే నా నోటిఫికేషన్లో ఎంత కిందకి వెళ్ళినా ఆ పర్సన్స్ లేకపోతే అది ఓసీ అయితే ఓసీకి వెళ్ళిపోతుంది, బీసీ అయితే బీసీకి వెళ్ళిపోతుంది, ఎస్సీ అయితే ఎస్టీకి వెళ్ళిపోతుంది, ఎస్సీ అయితే ఎస్సీకి వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ వీళ్ళు ఉన్నంత వరకు ప్రయత్నించాలి. ఇన్ కేస్ వీళ్ళు లేకపోతే ఏం చేయాలమ్మా అంటే ఏం చేయాలి, ఆ కేటగిరీలకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక కండిషన్ కూడా ఉందన్నమాట. ఒకసారి మీరు ఏ నోటిఫికేషన్ పడినా సరే ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ని చదవండి. సిలబస్సే చదవం మనం వాస్తవానికి.
నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు 900 పోస్టులు ఉన్నాయా అప్లై చేసి అనుకుంటారు, కానీ సిలబస్ ఏంటి, దాంట్లో ఏం మెన్షన్ చేశారు, నెగిటివ్ మార్క్ ఉందా, మన క్వాలిఫికేషన్ ఉందా, మన రిజర్వేషన్కి ఉందా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్ ఉన్నాయా లేవా, ఓకే ఏ రిజర్వేషన్స్ ఉన్నాయి, మనకు అప్లికబుల్ అవుతుంది లేదా, ఇవన్నీ చూసుకోవాలండి. చూసుకోకుండా బ్లైండ్గా పోస్టులు ఉన్నాయి వెంటనే మనం అప్లై చేసేద్దాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎగ్జామ్ పెట్టేమని చెప్పేసి అంటున్నారు. ఎగ్జామ్ పెట్టడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదండి, ఆ విషయం గమనించండి. ఎవరిని కూడా మీరు పర్సనల్గా టార్గెట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాస్టర్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, ఓకే మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కరెక్ట్ చేయండి, అంతే పాయింట్. ఇక్కడ ఎక్కడున్నో ఒకడు అంటాడు పోస్ట్పాన్ కోసం చెప్పేసి, పోస్ట్పాన్ కోసం చూస్తున్నాను. పోస్ట్పాన్ చేస్తే ఏం రాదమ్మా, ఎగ్జామ్ అయిపోతేనే మంచిది. కానీ ఈ రాష్ట్ర మిస్టేక్స్ ఉండి ఎగ్జామ్ అయితే ఏమవుతుందంటే నీకు రావాల్సిన ఉద్యోగం అనేది నీకు రాకపోవచ్చు, నీకు కాకపోతే నీ ఫ్రెండ్కి, నీకు కాకపోతే ఇంకో పర్సన్కి, వాటికి రావాల్సిన ఉద్యోగం వాడికి రాదు, ఓకే. సో మిస్టేక్స్ ఉండడం ఏమవుతుంది, 905 పోస్ట్ అంటే 905 100 పోస్ట్ అనేవి కవర్ అయిపోతాయి, కానీ ఎవరికి రావాల్సిన ఉద్యోగం వాడికి రాదు. వాడు మళ్ళీ కోర్టుకి వెళ్తాడు, అది మళ్ళీ ఎక్కువ కాలం నానే అవకాశం ఉంటుందన్నమాట, ఓకే. మరికొంతమంది ఒక కామెంట్ చేస్తారు ఏంటంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోర్సుల కోసం అని చెప్పేసి కోర్సెస్ కోసం ఇవన్నీ చేస్తారంటే బేసిక్ నాలెడ్జ్ మీకు ఉందా లేదా తెలియదు. ఇలా కామెంట్ చేసే వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చి అరౌండ్ 2 సంవత్సరాలు, అంటే నోటిఫికేషన్ రాకముందు కోర్సెస్ స్టార్ట్ చేస్తాము. నోటిఫికేషన్ వచ్చి ఒక 14-15 నెలలు అయింది, ఓకే అండి. సో ఫిలిమ్స్లో 92,250 మంది వరకు క్వాలిఫై అయ్యారు. ఇందులో 99% అందరూ ఎక్కడో ఒక దగ్గర కోర్స్ తీసుకొని చదువుకొని తమకు ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేయడం కానీ సగం సిలబస్ అవ్వడం కానీ ఎంతో కొంత అవుతుందండి, ఓకే అండి. యాజ్ ఒక ఇన్స్టిట్యూట్ పర్సన్గా ఎవరికున్నూ ఒక నోటిఫికేషన్ ఇన్నాళ్ళు సాగదీసి మళ్ళీ క్లాసెస్ కోసం టెస్ట్ సిరీస్ కోసం దయచేసి ఎవరు చూడరండి. ఈ నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్ అయిపోతేనే బెనిఫిట్, కానీ ఎగ్జామ్ అవ్వకపోతే ఎవరికి బెనిఫిట్ ఉండదండి. బేసిక్ నాలెడ్జ్ పెట్టి ఆలోచించండి. తప్పు ఉంటే తప్పు కోసం ఇది ఉంది బాబు అని మెసేజ్ మనం ఒక వీడియో చేస్తే దానికి కోర్స్ అమ్ముకుంటారు, టెస్ట్ సిరీస్ అమ్ముకుంటారు. ఎగ్జామ్ అయిపోతే కొత్త నోటిఫికేషన్ అదిగో ఇదిగో అల్లదిగో కహానీ చెప్పో లేకపోతే ఇంకేది చెప్పో లేకపోతే ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసో కొత్త నోటిఫికేషన్ అంటే మరి ఒక 5 లక్షలు 10 లక్షల మంది జాయిన్ అవుతారు. దానివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది తప్ప ఈ 92,250 మంది ఆల్రెడీ తమ ప్రిపరేషన్ ఉన్నారు, ఎగ్జామ్ డేట్ తెలుసు, క్లారిఫికేషన్ ఉంది. ఇన్ కేస్ పోస్ట్పాన్ అయితే ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో వీళ్ళకి మళ్ళీ మనం కోర్స్ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొత్త బడ్జెట్, కొత్త సర్వే, కొత్త కరెంట్ అప్డేట్ డేటా ప్లస్ ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది, ఓకే. ఎవరు కూడా కోర్సెస్ కోసం చెప్పేసి పనికి మాలిన కామెంట్లు చేయొద్దు. అండ్ తర్వాత కింద కామెంట్ చేసే వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు, కామెంట్ చేసే వాళ్ళు కనీసం 1% అయినా సరే నా దగ్గర కోర్స్ తీసుకున్నారా, కామెంట్ చేసేవాడైనా కనీసం కోర్స్ తీసుకున్నారా. మరి నాకేం అవసరం అమ్మా, ఇగో మిస్టేక్స్ అన్నారు, సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవి మిస్టేక్స్ ఉన్నాయి అనిపించింది, ఇది అవునో కాదో అని చెప్పేసి ప్రభుత్వము ఏపీపీఎస్సీ వారు దీనిపైన ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పేసి మాత్రమే వీడియోస్ చేస్తాం, ఓకే. మిస్టేక్స్ లేవు అనుకోండి, ఇదే కరెక్ట్ అనుకోండి, అది చెప్పండి. మిస్టేక్ మేము ఈ విధంగా వీటిని ఫిల్ చేస్తాను, ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ ఇచ్చాము, ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పేసి నేటి వరకు ఏపీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ జిఏడి డిపార్ట్మెంట్స్ కానీ చెప్పలేకపోయింది, ఓకే. కోర్టు కేసులో ఉందన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక హోప్ అనేది ఇంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడినా సరే హోప్ ఇవ్వలేకపోయింది. గత ప్రభుత్వంలో ఇదే ప్రతిపక్షంలో పర్సన్ కూడాను మిస్టేక్స్ అని చెప్పారు, కొంతమంది ఫ్యాకల్టీస్ చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. మరి మిస్టేక్స్ ఉన్నప్పుడు మిస్టేక్స్ ఉన్నాయో లేవని చెప్పి అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. ఎగ్జామ్ అయితే అయిపోద్దండి, ఎగ్జామ్ ఆపడానికి
మీరు నేను కదా ఎవ్వరూ ఆపలేరు. కానీ మిస్టేక్స్ అనేవి క్లారిఫై చేసి ఎగ్జామ్ రాస్తే ఎవరికి నష్టం జరగదు. ఆల్రెడీ కేసులో నడుస్తుంది. ఒకవేళ ఇదే కేసు అనేది ఏదో కారణాల వల్ల, సపోజ్ మనకి ఏపీపీఎస్సీ వారు, జిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వం కలిసి హాల్ టికెట్ ఇచ్చామండి 92,000 మందికి. ఓకే, ఇచ్చేసాము. వీళ్ళకి దాదాపు 90,000 మంది వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేసుకున్నారు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ పేపర్ తయారైపోయింది. ఎగ్జామ్ పేపర్ అనేది తయారైపోయింది. దీనికి కొంత ఖర్చు అయింది. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించాము. దీనికి కొంత ఖర్చు అయింది. అబ్జర్వర్సు ప్లస్ దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళని, అట్లాంటి వాళ్ళని కూడా పెట్టేశాము. సో దీనికి కొంత ఖర్చు అయింది. మొత్తంగా ఈ యొక్క ఎగ్జామ్ కోసం 10-20 కోట్లు అనేది ఖర్చు పెట్టాము అని చెప్పేసి వాదించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఒకవేళ ఇదే మాటకి కోర్టు జడ్జి గారు యాక్సెప్ట్ చేసి ఎగ్జామ్ పెట్టారనుకోండి, పెట్టేస్తారు. ఒకవేళ మేబీ ఇది బలంగా చెప్పినట్టు పెట్టేయచ్చు. పెట్టేసినప్పుడు కేసు అయితే ఉంటుంది కదా, తప్పులు ఉన్నాయని చెప్పేసి కేసు ఉంటుంది కదా. సో వాళ్ళు ఈ బెంచ్లో కేసు డిస్పోజ్ అయినా సరే డివిజనల్ బెంచ్కి వెళ్ళచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్ అయిపోద్ది కానీ రిజల్ట్ రాదు. రిజల్ట్ ఎంతవరకు రాదు, రిజల్ట్ అనేది మళ్ళీ వీళ్ళు కొంత ఆర్థికంగా సెటప్ చేసుకొని మరిన్ని పాయింట్స్ పెట్టుకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ అగైన్ ఏపీపీఎస్సీ వారు, జిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి. అక్కడ మళ్ళీ వాదన జరగాలి. రిజల్ట్ ఈ కేసు అనేది ఎప్పుడో February 20, 2024 వేస్తే బెంచ్ ముందు రావడానికి దాదాపు 1 year పైగా పట్టింది. మరి అది క్లారిఫికేషన్ అవడానికి ఎన్నాళ్ళు టైం పడి తెలియదు. ఓకే, సో ఇలా మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇక్కడ ఎగ్జామ్ పోస్ట్పోన్ అనేది ఎవరు మాట్లాడలేదమ్మా. ఈవెన్ దో నేను ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఏ వీడియోలో కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది కానీ అవ్వాలని కానీ నేను చేయలేదమ్మా. అది మాత్రం మళ్ళీ మైండ్లో పెట్టుకోండి. తప్పులు ఉన్నాయి అంటున్నారు. సో మేము కూడా చూస్తే ఈ తప్పులు కనిపించాయి. ఓకే, సో ఆ తప్పులేవో కరెక్ట్ చేసి ఎగ్జామ్ పెడితే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం మా ఉద్దేశం అంతే. ఓకే, కొంతమంది అంటారు సార్ ఎగ్జామ్ అయ్యాక కూడా కరెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనొచ్చు. ఆఫ్టర్ ఎగ్జామ్ అనొచ్చండి, మీలో తెలివితేటలు ఉంటుంది కానీ అనొచ్చు. ఎగ్జామ్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ కొంతమంది పోస్ట్ ప్రిఫరెన్స్ అందరూ ఇచ్చేసారు. ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ముందు ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు వస్తారండి. ఒకరు మేము ఓల్డ్ బట్టే చదివాము, దానివల్ల మాకు నష్టం జరుగుతుంది, అదే కంటిన్యూ అవ్వమంటాడు. తప్పులు ఉన్నాయని చెప్పేసి ఓకే అంటే ఓల్డ్ రోస్టర్ పాయింట్ చదివాము, దానివల్ల నాకు రిజల్ట్ ఎగ్జామ్ రాశాం కాబట్టి రిజల్ట్ వస్తే నాకు బెనిఫిట్ అవుద్దని చెప్పేసి వీడు మళ్ళీ కేసుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మిస్టేక్స్ ఉన్నాయి, ఈ మిస్టేక్స్ వల్ల నాకు ఉద్యోగం పోయిందని చెప్పేసి వీడు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రెండు ఎప్పటికీ తేలం. ఎందుకంటే వీడికి న్యాయం చేయడం కష్టం, వీడికి న్యాయం చేయడం కష్టం. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇది 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు. మొన్న తీర్పు చూసాం కదా, 2007లో ఎప్పుడో కేసు వేస్తే 2025లో తీర్పు వచ్చిందండి. ఎన్నాళ్ళు ఆయన చూసుకోండి, మీరు మీ ఇష్టం ఆలోచించుకోండి. అంటే ఇట్లాంటిదేమో జరుగుతుందేమో, జరిగితే నష్టపోతారేమో అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు అంతే. పోస్ట్పోన్ కోసం కాదు నాయన, పోస్ట్పోన్ గురించి అడగట్లేదమ్మా, మైండ్లో పెట్టుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొద్దు దయచేసి. ఎవ్వడు కూడా ఆన్లైన్ కోర్సెస్ గురించి ఎవడు ఆలోచించట్లేదు, ఎవ్వడు కూడా జాయిన్ అవ్వడు. ఎక్కడ నచ్చితే, ఎక్కడ బాగుంటే, ఏది చదివితే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, బాగుంది, 100% వాళ్ళ దగ్గర ఇస్తారంటే అక్కడ జాయిన్ అవుతుంది తప్ప బ్లైండ్గా ఎవరు జాయిన్ అయిపోడు. పోస్ట్పోన్ అయినా మామూలు నార్మల్ ప్రాసెస్, నార్మల్గా అయినా సరే. ఓకే, అనవసరం పిచ్చి పిచ్చి కామెంట్ చేసేసి దయచేసి తప్పు ఉందో లేదో అని చెప్పేసి మీకు ఒక అవగాహన తెచ్చుకోకుండా ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ దయచేసి చేయొద్దు. ఓకే, సో ఇది విషయం. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తాం. నాకు తెలిసి మనకి Group 2 నోటిఫికేషన్లో ఈ GOMS నెంబర్ 77 ఫాలో అవుతూ
ఇస్తామని చెప్పారు. అయితే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకటి ఉందండి, రోస్టర్స్ అనేవి ఎగ్మార్క్ చేయకూడదని చెప్పారనమాట. అంటే ఎవరికి, ఉమెన్స్కి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ, స్పోర్ట్స్ మ్యాన్కి కానీ వాళ్ళకి ప్రత్యేకంగా రోస్టర్స్ అనేవి మెన్షన్ చేయకూడదు, గతంలో ఉన్న రోస్టర్స్ అనేవి డిలీట్ అవుతాయని చెప్పారనమాట. నాకు తెలిసి ఇదే పాయింట్ మేజర్ పాయింట్గా నాకు అనిపిస్తుంది. అది మీకు అనిపిస్తే మీరు చూసుకోండి, ఓకేనా. సో మెయిన్ మిస్టేక్ అది అయ్యి ఉండొచ్చేమో. ఓకే, సో మనం జనరల్గా చూస్తే కొన్ని అర్థమవుతాయి. నాకున్న అవగాహన ప్రకారం మీకు చెప్పడం జరిగింది. అది మీరు పాజిటివా నెగిటివా మీ ఇష్టం, ఓకేనా. ఎగ్జామ్ పోస్ట్పోన్ గురించి అయితే మాత్రం ఎక్కడ కూడా మేము డిస్కస్ చేయలేదు. ఆ విషయం గమనించండి. మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తుంది, కరెక్ట్ చేయండి. లేకపోతే ఈ విధంగా ఇచ్చామని చెప్పేసి చెప్పండి, ఓకేనా. సో ఇదే మనం చెప్తుంది. మరి పిటిషనర్ ఉద్దేశంలో ఇంకా మిస్టేక్స్ ఉండొచ్చు, చాలా చాలా అంశాలు ఉండొచ్చు. చూద్దాం మరి ఏమవుతుందని చెప్పేసి. ఓకే, చదువుకుంటూ వీటి గురించి ఆలోచించండి. ఓకే, అనవసరంగా ప్రతి ఒక్కరును ఎక్కువ టెన్షన్ పడొద్దు. జరగాల్సింది జరగక తప్పదు. ఓకే, ఎవరు మార్చలేము. ఆల్మోస్ట్ 1 year నుంచి చదువుకుంటూ వచ్చారు, మంచిగా ఎగ్జామ్ రాస్తారు జరిగితే. ఓకే, సో ఎగ్జామ్ జరగాలని కోరుకుంటున్నాం, జరిగితేనే మంచిది. కానీ మిస్టేక్స్ కరెక్ట్ చేసి జరిగితే ఇంకొంచెం బెనిఫిట్ అనేది అందరికీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.